నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వీడియోలో ఒక భయంకరమైన వెన్ను వణుకు పుట్టేలా, గొంతు ఎండిపోయేలా చేసి యాక్షి అనే నీలి స్టోరీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దక్షిణ భారత జానపద కథల్లో, ముఖ్యంగా కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ప్రసిద్ధమైన ఒక భయానక కథల్లో యక్షి నీలి అనే కథ ఒకటి. యాక్షి అంటే అందమైన స్త్రీ రూపంలో కనిపించే ఒక దెయ్యం. జానపద కథల ప్రకారం యక్షి సాధారణంగా రాత్రి సమయాల్లో కనిపిస్తుందని నమ్మకం. మొదటగా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఒంటరిగా వెళ్తున్న పురుషులను మాటలు తింపుతుంది. దగ్గరికి వెళ్ళాక ఆమె అసలు భయంకర నిజస్వరూపం బయటపడుతుందని కథలు ఉన్నాయి. మరికొన్ని కథల్లో ఆమె పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని చెబుతారు. అలాంటి ఒక అందమైన స్త్రీ రూపంలో కనిపించే ఒక దెయ్యం కథే ఈ నీలి. ఆకాశంలో నల్లటి మేఘాలు నిండిపోయి కేరళలోని ఆ చిన్ని గ్రామం కళ్యాణ్కట్టు అనే గ్రామం వర్షపు చినుకులతో తడిసి ముద్దవుతుంది. కానీ ఆ వాసనలో పచ్చదనం ఇచ్చే హాయి రెండూ లేదు. ఏదో తెలియని నిశ్శబ్దం. సూర్యుడు అస్తమించాడంటే చాలు, ఆ ఊరి పొలిమేరలో పిట్ట కూడా కూయదు. ఊరి పెద్దలు గడప దాటవద్దని హెచ్చరిస్తూ, ఎందుకంటే ఆ అడవి దారిలో, ఆ గాలిలో ఒక ఆత్మ సంచరిస్తూ ఉంది. ఆమె పేరే నీలి. అది కొన్ని దశాబ్దాల క్రితం మాట. అదే ఊరిలో ఒక బ్రాహ్మణ కన్య ఉండేది. ఆమె పేరు నీలి. ఆమె కళ్ళు నీలి తామరలా మెరిసిపోయేవి. ఆమె నడిస్తే ఆ ఊరికే ఒక కళ వచ్చేది. కానీ ఆ అందమే ఆమె పాలిట శాపమైంది. నీలికి లోకం తెలియదు, మోసం తెలియదు. ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు కాయేరి నంబుతూరి అనే యువకుడు. నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేనిదే నేను లేను అని మాయమాటలు నమ్మబలికాడు. ఆ మాటలు నమ్మి నీలి అతడిని ప్రాణంగా ప్రేమించింది. కానీ రాజవంశానికి చెందిన అమ్మాయితో సంబంధం కుదరకాని నంబుతూరి తన రంగు మార్చాడు. నీలిని చీకటిలో నెట్టేసి పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. మోసపోయానని తెలిసిన రోజు నీలి కళ్ళల్లో నీరు లేదు, రక్తం ఉడికిపోయింది. ఆ రాత్రి భారీ వర్షం పడుతుంది. ఎవరికీ ఏమీ చెప్పకుండా ఆమె అడవి వైపు నడిచింది. ఆమె వెళ్ళిన దారిలో ఒక అడుగు కూడా వెనక్కి పడలేదు. మరుసటి రోజు ఉదయం అడవి పొదల్లో నీలి విగతజీవిగా కనిపించింది. ఆమె కళ్ళు మూతపడలేదు, ఇంకా ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా తెరిచి ఉన్నాయి. ఆ ఊరిలో అందరూ అది ఆత్మహత్య అని కొందరు అనుకున్నారు. కానీ నిజం ఆ అడవి తల్లికే తెలుసు. నంబుతూరి చంపాడు. నీలి నంబుతూరి అనే వ్యక్తిని ప్రేమించింది. కానీ అతడు కేవలం తన దగ్గర ఉన్న ధనం మరియు నగల కోసమే నటించాడు. తను ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో అతడు తనని ఒక అడవిలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గర తనని చాలా క్రూరంగా చంపేశాడు. అలా మోసగింపబడి తిరగబడి చనిపోవడం. కొన్ని రోజులకి నీలి చనిపోయిన తరువాత ఆమె ఆత్మ యాక్షిగా మారి అదే కళ్యాణ్కట్టు అడవిలో తిరుగుతూ ఉండేది. నీలిని చంపిన తర్వాత అతను ఊరు విడిచి వెళ్ళిపోతాడు. చాలా ఏళ్ల తర్వాత అతను మళ్ళీ ఏదో పని మీద అదే అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తుంది. అప్పటికి నీలి ఒక శక్తివంతమైన యక్షిగా మారి ప్రతీకారం కోసం ఎదురు చూస్తుంది. అతను అడవిలోకి రాగానే నీలి తన భయంకర రూపాన్ని దాచి ఒక అద్భుతమైన అందగత్తెగా మారి అతనికి ఎదురుపడుతుంది. ఆమె చేతిలో ఒక చిన్ని బాబు, ఆమె కడుపులో చనిపోయిన బిడ్డ ఆత్మ. అది ఏడుస్తూ ఉంటాడు. ఆ మహిళ, అయ్యా, నేను అడవిలో దారి తప్పాను, నా బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు, నువ్వు కాస్త వేపనిస్తే నగరానికి అలాగే నాకు మరి నా బిడ్డపై ఆహారం ఇప్పించగలను అంటూ వేడుకుంటుంది. కాస్త తోడుగా ఉంటారా అని అడుగుతుంది. ఆమె అందానికి మరియు ఆ బిడ్డ ఏడుపుకి కరిగిపోయి నంబుతూరి తను చంపిన నీలిని గుర్తుపట్టలేక ఆమెను నమ్ముతాడు. చీకటి పడడంతో వారు దగ్గరలోకి ఒక సత్రంలో బస చేస్తారు. ఆ రాత్రి నంబుతూరి నిద్రపోతుండగా నీలి తన అసలు రూపం దాలుస్తుంది. ఆమె కళ్ళల్లో నిప్పు కణికల్లా మారిపోతాయి.
గోళ్ళు చాకులా పెరుగుతాయి. నీలి అతని గొంతును కోసి అతని రక్తాన్ని తాగి తన దాహం తీర్చుకుంటుంది. ప్రాణం భయంతో అతను అరిచిన కేకలు ఎవ్వరూ వినలేదు. మరుసటి రోజు ఉదయం ఊరి వారు వెళ్ళి చూసేసరికి అతను రక్తపు మడుగులో వికతజీవిగా పడి ఉంటాడు. అతని గుండెను చీల్చి పేగులను బయటికి తీసి ఉంది. అందరూ నీలి తన ప్రతీకారాన్ని తీర్చుకుందని చెప్పుకున్నారు. నీలి అక్కడతో ఆగకుండా నంబుతూరి అతని వంశంలో ఉన్న మిగిలిన పురుషులను కూడా నీలి వదలకుండా వెంటాడిందని చెప్తారు. నంబుతూరి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత వింతలు మొదలయ్యాయి. ఒక అర్ధరాత్రి ఒంటరిగా అడవి దారిలో వెళ్తున్న ఒక వ్యక్తికి దూరంగా ఒక స్త్రీ ఆకారం కనిపించింది. తెల్లటి చీర, నల్లటి పొడవైన జుట్టు. బాబు, దారి చూపిస్తావా అని పిలిచింది. అతను ఆమె ముఖం చూడగానే సంమోహనానికి గురయ్యాడు. ఆమె వెంట వెళ్ళాడు. మరుసటి రోజు అతను శవమై కనిపించాడు. అతని శరీరం మీద ఒక దెబ్బ లేదు, కానీ ముఖం మీద మాత్రం భయం కనిపిస్తుంది. అప్పుడు ఊరి వారికి అర్థమైంది, నీలి తిరిగి వచ్చింది. నీళ్ళు ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోసాగాయి. అన్యాయం చేసే మగవారిని ఆమె వదలడం లేదు. ఊరు అంతా భయంతో వణికిపోతుంటే ఒక శక్తివంతుడైన కేరళ మంత్రగాడు రంగంలోకి దిగాడు. భయంకరమైన యాగం చేశాడు. గాలిలో నీలి భయంకరమైన యాగం చేశాడు. ఆ యాగానికి ప్రతిఫలం గాలిలో నీలి అరుపులు, ఏడుపులు వినిపిస్తుంటే అతను తన మంత్రశక్తితో ఆమెను ఒక మేకుతో చెట్టుకు బంధించాడు. ఆ రోజు నుంచి గ్రామం కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించిన కథ ఇంకా ముగియలేదు. నేటికి కేరళలోని ఆ కలియం కట్టు అడవి మార్గాల్లో రాత్రిపూట ప్రయాణం చేసేవారికి వింత అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. గాలిలో గజ్జల శబ్దం వినిపించిన, వెనుక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించిన, పూల పరిమళాలు సుగంధం వచ్చిన వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే బంధనాలు ఆత్మను ఆపగలవేమో కానీ ఆమె లోపల ఉన్న ప్రతీకార జ్వాలను ఆపలేవు. కానీ దక్షిణ ప్రాంతం గ్రామీణ సంస్కృతి కథలు, యక్షగానం, కథాకళి వంటి కళల్లో ఈ పాత్రకు మంచి స్థానం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ యక్షి నీలి స్టోరీ. మీకు ఇలాంటి హర్రర్ స్టోరీస్ అంటే ఇష్టమా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.